ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఇచ్చుచున్న ఆత్మ ఆవేశాన్ని బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనాన్ని 23వ వచనంలో ఆఖరి లైన్ని ధ్యానించుకుందాం. శ్రేష్టమైన మార్గమును నీకు బోధించుదును. మన దేవుడు మనకు ఎలాంటి బోధలు అనుగ్రహించేవాడు అనంటే, దుర్బోధలో, అబద్ధ బోధలో, దయ్యాల బోధలో కాదు, కానీ శ్రేష్టమైన మార్గములో మనం ఎలా నడవాలో అటువంటి బోధను మనకు అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు వింటున్న బోధ శ్రేష్టమైన మార్గంలో నిన్ను నడిపిస్తుందా? ఈరోజు చాలా బోధలు వచ్చేసాయి. మిళిత బోధలు, మిశ్రమ బోధలు, ఇష్టానుసారమైన బోధలు, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన బోధలు, వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటింపని వారు, వాక్యాన్ని వక్రీకరించేవారు, వాక్యాన్ని వేరుగా అర్థం చేసుకునేవారు. ఈ రోజున మనిషిని ముక్తికి అనగా మోక్షానికి పోకుండా రకరకాలైన విభిన్నమైన బోధనలను బట్టి మనిషిని పాడు చేసే బోధకులు చాలామంది ఉన్నారు. నువ్వు వింటున్న బోధ నేను శ్రేష్టమైన మార్గంలో నడిపించగలిగితే, వాక్యానుసారంగా నేను నడిపించగలుగుతూ ఉంటే, నువ్వు వాక్యానుసారంగా ఉన్నావనే సత్యాన్ని గుర్తించాలి. ఒకవేళ వాక్యానికి విభిన్నమైన బోధనలు నువ్వు వింటున్నట్లయితే నువ్వు శ్రేష్టమైన మార్గంలో ఉండవు. నువ్వు వక్ర మార్గాల్లోనూ, తొలగిపోయే మార్గాల్లోనూ, తొందరపాటుతోనూ, త్రొట్టిల్లుపాటుతోనూ, మూర్ఖత్వంతోనూ, అతి జ్ఞానంతోనూ, లేకపోతే అతి తెలివితేనో నువ్వు వినే బోధలన్నీ కూడా నిన్ను నిత్య నరకాగ్నికి దగ్గర చేస్తాయనే సత్యాన్ని గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, మన దేవుడు మనకు మంచి మార్గాన్ని తెలియజేసేవాడే కానీ దుష్ట మార్గాన్నో, దుర్మార్గాన్నో, లేదా వక్ర మార్గాన్నో, తప్పుడు మార్గాలను ఎంచుకునేవాడుగానో, ఎంచుకోమనేటట్టు చేసే దేవుడు కాదు. మన దేవుడు శ్రేష్టమైన మార్గాల్లో నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు కృంగిపోక, అలసిపోక, సొమ్మసిల్లక శ్రేష్టమైన మార్గంలో నడిపించబడాలి అనంటే దేవుని ఉత్తమమైన బోధను, ఉత్తమమైన ఉపదేశాన్ని వినాలి. ఈ రోజున చాలా సందర్భాల్లో మనిషిని వక్రీకరిస్తానో, మనిషిని విమర్శించే బోధలు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది సంఘాల్లో దేవుని వాక్యం ప్రకటించాలి అంటే ఎదుటి దైవ సేవకుని విమర్శించడమే వాక్యం ప్రకటన. వాక్యం ఉన్నట్లుగా ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది. వారికి నచ్చిందో, వారికి వచ్చిందో, వారికి కావాల్సిందో ఒకరిని ఉద్దేశించి పలికే మాటలే ఈ రోజున సంఘాల్లో ఎక్కువగా ఉంటుంది. నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ నువ్వు వింటున్న బోధ నిన్ను శ్రేష్టమైన మార్గంలో నడిపించగలిగితే అది వాక్యానుసారమైంది. ఒకవేళ అలా కాకపోతే అది వాక్యానుసారమైంది కాదు. అటువంటి బోధ విన నువ్వు శ్రేష్టమైన మార్గంలో ఉండవు. అటువంటి బోధ విన నువ్వు వక్ర మార్గాల్లో, వంకర మార్గాల్లో, తప్పుడు మార్గాల్లో, దుర్మార్గాల్లో తిరుగుతావు తప్ప తిన్నదనబడిన మార్గంలోకి, ఇరుకు మార్గంలోకి ప్రవేశించక విశాల మార్గంలోకి వెళుతూ ఉంటావు. వెళ్ళేటప్పుడు విశాలంగానే ఉంటుంది, కానీ పోను పోను నరకమునకు ఆ దారి తీస్తుందనే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డ. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, కృంగిపోమక, కలిసిపోమక, శ్రేష్ఠ మార్గంలో దేవుడు నిన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన శ్రేష్టమైన మార్గములో వారు నడవగలిగిన బోధన వరకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వక్ర బోధలు, విభిన్నమైన బోధలు, దుర్మార్గ బోధలు, అయ్యా ప్రభా, అబద్ధ బోధలు, దుర్బోధలకు స్థానము లేక శ్రేష్టమైన మార్గంలో నడిపించగలిగిన శక్తిని, సామర్థ్యమును అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.